మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా, నిలబడింది నేనవుతే తండ్రి, మాట్లాడేది నీవే తండ్రి, పరమ తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, నీకేమిచ్చిన మేము రుణం తీర్చలేం తండ్రి. అయ్యా, మా కొరకు వచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, పాపుల కొరకు, రోగుల కొరకు వచ్చిన దేవా తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ ప్రాణాన్ని పెట్టి తండ్రి, నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ చిన్న పాదని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నవారు ఒక్కసారి దేవుణ్ణి గణపర్థం, చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆమేన్. అమ్మ, ఈ పాట ఏప్రిల్ 24వ తారీఖున 4వ నెలలో మరి దేవుడు ఎంతో అద్భుతంగా మరి నాలో ఉండి రాయించుకున్న దేవుడికి వందనాలు. అమ్మ, దేవాది దేవుడికి వందనాలు. ఈ పాటలో ఎవరిని వాడుకున్నాడు దేవుడు ఈ పాట రూపంలో. అమ్మ, దేవుడు ఎంతో మరి జ్ఞానాన్ని ఇచ్చి నాకు దేవుడు ఎంతో అద్భుతంగా రాయించిన దేవాది దేవుడికి వందనాలు. వాడుకో నన్ను వాడుకో, తునకరింపబడిన వాడిని నన్ను వాడుకో అన్న పాట మరి దేవుడు ఎంతో అద్భుతంగా మరి ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. మరి పాట పాడుకుని దేవుని మహిమ పరుచుకుందాం. విన్నవారందరూ, చూసిన వారందరూ దీవించి ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరూ యేసయ్య నామంలో, ప్రతి కుటుంబం దేవుడి నామంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. వాడుకో నన్ను వాడుకో, తునకరింపబడిన వాణ్ణి నన్ను వాడుకో. వాడుకో నన్ను వాడుకో, తునకరింపబడిన వాణ్ణి నన్ను వాడుకో. గడిద పిల్లను వాడుకున్నావు, గొర్రె పిల్లను ఎత్తికున్నావు. గడిద పిల్లను వాడుకున్నావు, గొర్రె పిల్లను ఎత్తికున్నావు. జ్ఞానమేమి లేని వాణ్ణి వాడుకోవయ్యా, దూషింపబడ్డవాణ్ణి వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాణ్ణి వాడుకోవయ్యా, దూషింపబడ్డవాణ్ణి వాడుకోవయ్యా. వాడుకో నన్ను వాడుకో, తునకరింపబడ్డవాణ్ణి నన్ను వాడుకో. వాడుకో నన్ను వాడుకో, తునకరింపబడిన వాణ్ణి నన్ను వాడుకో. దేవుడికి మహిమ కలుగును గాక. నా జీవితంలో అమ్మ తునకరింపబడిన జీవితం నాది, తాగుబోతైన జీవితం, కుక్కలు సింపేసిన ఎత్తరలాంటి జీవితం నాది. అమ్మ, నిందలు, అభిమానాలు, కేసులు, కొట్టటం ఇవన్నీ నా జీవితంలో చూశానమ్మా. అమ్మ, మారడన్నారు కానీ యేసయ్య నామంలో మార్చాడు, యేసయ్య నామంలో వాడుకుంటున్నాడు. అమ్మ, మీ జీవితంలో తునకరింపి పడి ఉన్నారా? అభిమానాలు పడి ఉన్నారా? నిందలు మోసున్నారా? శ్రమలు మోసున్నారా? కానీ యెహోవా దేవుడి కోసం మోకరించి ప్రార్థన చెయ్యండి. అమ్మ, మీరు దీవించి పడతారు, ఆశీర్వదించి పడతారు. మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు.
అమ్మ, మనలో నమ్మకాన్ని చూసి వాడుకుంటాడు, మనలో నీతిని చూసి వాడుకుంటాడు దేవుడు. అమ్మ, మోసమైన పళ్ళు, మోసమైన శాతకాని పనులు, అమ్మ అమ్మ ఇచ్చిడువైన పాపాలు, అమ్మ అన్నీ వదిలేసుకోవాలి. శ్రమరాని స్త్రీ ఏం చేసిందంటే యేసుప్రభు వారు కాళ్ళ మీద పడి పాపాలన్నీ వదిలేసిందమ్మా. మనం అలాగే వదిలేని ఈరోజు మన జీవితంలో వదిలేతే దేవుడు వాడుకుంటాడు. అమ్మ, దేవుడు వాడుకుంటాడు. మురికి నీరు పోయి తేట నీరుని ఇస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నావా? కొడుకు జీవితంలో ఉద్యోగం చూడలేకపోతున్నావా? అతను ఒక వ్యాపారం చూడలేకపోతున్నావా? నీ ఇంటిలో ఆనందం ఉండలేదా? అమ్మ, నీ ఇంటిలో పిల్లలు లేకుండా ఉన్నారా? అమ్మ, యెహోవా నామములో మీకు అన్ని ఇచ్చును గాక. ఆమేన్. మీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్ని యేసు నామములో తొలగిపోవును గాక. అమ్మ, దేవుడు వాడుకుంటే అమ్మ పనికిరాని పాత్రనే వాడుకుంటాడు. అమ్మ, పనికిరాని పాత్ర అతనికి కావాలి. ఒకప్పుడు తాగుబోతు జీవితం, అది అబద్ధాలాడే జీవితం, లంచాలు తీసుకునే జీవితం. అమ్మ, ఈ రోజుని ప్రభువారు నన్ను దర్శించారు, అన్నీ వదిలేశాను, చావైనా బతుకైనా నీ కృపలోనే, కీడైనా మేలైనా నీ దయలోనే అని జీవించాలని అనుకుంటున్నానమ్మ యేసు ప్రభులో. అమ్మ, యేసు ప్రభు వారు అమ్మ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, జీవము గల తండ్రి. అమ్మ, అలాంటి తండ్రి అయిన పిల్లలు మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అమ్మ, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ధనవంతులేమి, గొప్పవారు ఏమి, యాకో అబ్రహాము దేవునికి పని లేదు. గొప్పవారు ఏమి, ధనవంతులేమి, అబ్రహాము దేవుడికి పని లేదు. నీతి అంటే యోబుని వాడుకున్నావా? రెండింతల పల్లి పూరించినావా? నీతి అంటే యోబుని వాడుకున్నావా? రెండింతల పల్లింపు హెచ్చించవా? జ్ఞానమేమి లేని వాణ్ణి వాడుకోవయ్యా, పూజింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాణ్ణి వాడుకోవయ్యా, దూషింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తులగరింప పడ్డవాణ్ణి నన్ను వాడుకో. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తులగరింప పడ్డవాణ్ణి నన్ను వాడుకో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ధనవంతులు గాని, గొప్పవారు గాని అమ్మ యేసు ప్రభు వారు వాడుకోరు. అలా పడ్డల సాక్ష్యాలు ఉండవు అమ్మ, సాక్ష్యాలు ఉండవు అమ్మ. వాళ్ళు ఏంటంటే డబ్బులు బట్టి, ఆస్తులను బట్టి, లేని దేవుడు ఎందుకులే, అన్నీ ఉంటే ఈరోజు చక్కగా బతికేస్తాం. మనకేం కరువు ఏమీ లేదు మన జీవితంలో ఉన్నవారికి. అమ్మ అమ్మ మన వంటి పేదవారి కోసం దేవుడు వచ్చాడమ్మా. అమ్మ, యోబు గారు అన్నీ ఉన్న, ఆస్తులున్నా, గొప్పవాడైనా దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడి నామాన్ని స్తుతించాడు. అమ్మ, సాతాను గారి కన్ను పడ్డది. యోబు గారిని సిరిపేయాలనుకున్నాడు, ఒక్క రోజులో నాశనం చేసేసాడు. అమ్మ, కానీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామానికి స్తుతి కలుగును గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, స్తుతించాడు. అన్ని పోయిన అదే మనమవుతే నాకు ఎన్ని ఎందుకు పోయాయి, ఎన్ని ఎందుకు కోల్పోయాను, దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నంతాం మనం అయితే.
అమ్మ యోబు గారి జీవితంలో దేవుడు రెండింతల హెచ్చించాడమ్మ. ఆయమ్మ నీతి అయిన యోబుని వాడుకున్నాడు. అమ్మ మనము నీతిగా జీవింతే, నీతిగా మనం ఉంటే, దేవుడు యథార్థంగా ఉంటే మనలకంటే వాడుకుంటాడు. నీతికున్న యోబుని వాడుకున్నావా, రెండింతల ఫలింపు హెచ్చించావా. నీతికున్న యోబుని వాడుకున్నావా, రెండింతల ఫలింపు హెచ్చించావా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా, దూషింపబడ్డవాడిని వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా, దూషింపబడ్డవాడిని వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా, దూషింపబడ్డవాడిని వాడుకోవయ్యా. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడ్డవాడిని నన్ను వాడుకో. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడ్డవాడిని నన్ను వాడుకో. దేవుడికి మహిమ కలుగును గాక. డిగ్రీలు ఏమి, ఇంటర్లు ఏమి, డిగ్రీలు ఏమి, ఇసాకు దేవుడికి పని లేదు. ఇంటర్లు ఏమి, డిగ్రీలు ఏమి, ఇసాకు దేవుడికి పని లేదు. పుట్టు వంటి దావీదును వాడుకున్నావా, రాజు వంటి రాజుగా ప్రకటించావా. పుట్టు వంటి దావీదును వాడుకున్నావా, రాజు వంటి రాజుగా ప్రకటించావా. జ్ఞానమేమి లేదయ్యా వాడుకోవయ్యా, దూషింపబడ్డవాడిని వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా, దూషింపబడ్డవాడిని వాడుకోవయ్యా. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడ్డవాడిని నన్ను వాడుకో. వాడుకో వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడ్డవాడిని నన్ను వాడుకో. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా నేను ఒక ఇంటర్ చదవలేదు, ఓ డిగ్రీ చదవలేదు. అమ్మ 1990లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పటికీ నేను 4 పూర్తి చేసి 5వ క్లాసులోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చనిపోయారమ్మ. 1990 అమ్మ మా నాన్నగారు చనిపోయి, అప్పుడు 7 అప్ప చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు మేము. అమ్మ మాది గుత్తందేవి గ్రామం. అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని పెంచి అమ్మ ఎంతో పెద్ద చేసింది. మా చిన్నప్పుడు ఎంతో నరకం మోసం, ఇబ్బందులు మోసం. తిన్నాక కూడి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. అమ్మ దేవుడి కృప మా మీద ఉంది కాబట్టి అమ్మ దేవుడు ఇప్పుడు దాకా మా కుటుంబాన్ని మమ్మల్ని సజీవులుగా ఉంచాడమ్మ దేవుడు. అమ్మ కాఫీ హోటల్లో కప్పులు తీశాను, అమ్మ బ్యాండీ షాప్లో కప్పులు తీశాను. అమ్మ చేయలేని పనుల్లో చేశాను. అమ్మ ఈ రోజున దేవుడు నా జీవితంలో అన్నీ తీసి దేవుడు నన్ను వాడుకుంటున్నాడమ్మ. అమ్మ ఓ చదువు లేదు, నాకు జ్ఞానము లేదు, తొలకరింపబడిన వాడిని. అమ్మ ఈ రోజున 290 పాటలు 290 పాటలు దేవుడు నాకు ఇచ్చాడమ్మా. నేను అడిగాను, తండ్రి యేసయ్యా నీ పాటలు రాసి నీ పాటలు నేను పాడాలి తండ్రి అని అడిగాను. ఈరోజు డిగ్రీలు చేస్తున్న వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు చదువు దేవుడికి ఉపయోగం లేదు. ఓ బైబిల్ చదవమంటే చదవని అంటున్నారు, ఓ పాట పాడంటే పాడని అంటున్నారు. అమ్మ దేవుని కనపరచనాకి సిగ్గుపడుతున్నారు. అమ్మ దేవుని కనపరచనాకి సిగ్గుపడుతున్నారు. అమ్మ మనం మందు తాగనాకి సిగ్గుపడినాక మందు కొడతలేదు, సిగ్గుపడినాక మనం సిగరెట్ కాల్చలేదు, సిగ్గుపడినాక మనం కైనేలు వేస్తలేదు. దేవుడు నామాన్ని స్తుతించడానికి
మనకు సిగ్గెందుకమ్మా? మన పరలోక బిడ్డలం, పరలోక వాసులం. అమ్మ దేవుడు నా అద్భుతాన్ని అమ్మ నన్ను ఎంతో ఇదిగా వాడుకుంటున్నాడు. దేవాది దేవుడికి వందనాలు. అమ్మ పొట్టు వంటి దావీదుని వాడుకున్నాడు. అమ్మ దావీదుని వాడుకున్నాడు. రాజు వంటి రాజుగా ప్రకటించాడు. అమ్మ అన్నలో 7 పొట్టువాడు. తల్లిదండ్రులు ఏమన్నారంటే, నువ్వు పొట్టువాడు, దేనికి పనిచేయవు, నువ్వు గొర్రెలు కాపరిగా పనిచేస్తావన్నాడు. అమ్మ ఉన్న అన్నలు ఏంటంటే 2 సూర్యులాగా పంపారు. పంపిన ఉపకరణం ఏమైంది? అమ్మ దేవుడి దృష్టి అంటే ఈ పొట్టువాడి మీద ఉంది, దావీదు గారి మీద ఉంది. అమ్మ ఎవరైతే చిచ్చి అన్నారో తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎందుకైతే పని చేయమన్నాడో అలాంటి దావీదు గారిని అమ్మ గొలియాదుని చంపిన తర్వాత అమ్మ అన్నగారిని ఏమన్నాడు, నా తమ్ముడు దావీదు, నా తమ్ముడు, నా తమ్ముడు. అప్పటి వరకు తమ్ముడేడి? తమ్ముడు లేరు, ఎవరో లేరు. అమ్మ చూసారా, ఏదన్నా ఒక మంచి పని చేసినప్పటికీ, కొంచెం డబ్బు కలిగినప్పటికీ, కొంత ఆస్తి కలిగినప్పటికీ నా వాళ్ళు అంటారు. నువ్వు సిరిగిన స్థితిలో ఉంటే, నువ్వు పాడైపోయిన స్థితిలో ఉంటే ఎవ్వరు కాని రారు తల్లి, ఎవరు రారు. యేసు ప్రభు వారు ఒక్కరే నిన్ను ఆదుకుంటారు. నా బిడ్డ కష్టాల్లో ఉంది, నా బిడ్డ శ్రమల్లో ఉంది అని నిన్ను ఆదుకుంటాడమ్మ దేవుడు. అమ్మ అమ్మ పొట్టు వంటి దావీదును వాడుకున్నావు, రాజు వంటి రాజుగా ప్రకటించావు. పొట్టు వంటి దావీదును వాడుకున్నావు, రాజు వంటి రాజుగా ప్రకటించావు. జ్ఞానమేమి లేదయా, వాడుకోవయ్యా. దూచింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా. దూచింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడిన వాడిని నన్ను వాడుకో. వాడుకో నన్ను వాడుకో, తొలగింపబడిన వాడిని నన్ను వాడుకో. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ పొట్టువైన దావీదును వాడుకున్నాడు. అమ్మ గొర్రెల కాపరికి చదువు వస్తుందా? రాదు. దావీదు ఏం చదువుకోలేదు. కీర్తనలు ఎంతో అద్భుతంగా రాయించాడు దేవుడు. దావీదు నుండి కీర్తన ఎంతో అద్భుతంగా రాయించినది ఆ దేవుడు. ఎన్నో గీతాలు, ఎన్నో అద్భుతాలు దావీదు నుంచి. సింహాన్ని 2 పాయలు చేశాడు నోరు, ఎలుగుబంటిని చంపాడు, గొలియాదుని తల నరికాడు. అమ్మ అవన్నీ దావీదులో ఉండి దేవుడే చేశాడు పని. అంటే దావీదు గారిని వాడుకున్నాడు. అమ్మ దేవుడికి మహిమ కలుగును కాక. ఈరోజు నిన్ను గడ్డ వాడుకుంటాడు దేవుడు, నిన్ను గడ్డ వాడుకుంటాడు. నిన్ను గడ్డ దేవుడు ఎక్కడ నిలబెట్టాలంటే అక్కడ నిలబెడతాడు నిన్ను. చింతపడుతున్నావా? పడకో. కన్నీరు కారుతున్నావా? దేవుడు కొరకు కాచు. అమ్మ దేవుడిని కన్నీరు తుడిసే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. వజ్రాలు ఏమి బంగారమేమి, వజ్రాలు ఏమి బంగారమేమి, యాకోబు దేవుడికి అక్కర్లేదు. వజ్రాలు ఏమి బంగారమేమి, యాకోబు దేవుడికి అక్కర్లేదు. పేద బుద్ధి ఎదవరాల్ని వాడుకున్నావు, కరువేమీ లేకుండా పోషించవు. పేద బుద్ధి ఎదవరాల్ని వాడుకున్నావు, కరువేమీ లేకుండా పోషించవు. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా. దూచింప పడ్డవాడిని వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేని వాడిని వాడుకోవయ్యా. దూచింప పడ్డవాడిని వాడుకోవయ్యా. వాడుకో నన్ను వాడుకో, తొలగింప పడ్డవాడిని నన్ను వాడుకో. వాడుకో నన్ను వాడుకో, తొలగింప పడ్డవాడిని నన్ను వాడుకో. దేవుడు
దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ సారేపతి ఎదవరాలు, వజ్రాలు లేవు, బంగారం లేదు, ధనం లేదు, ఏమీ లేదు. ఎవరికి? సారేపతి ఎదవరాలికి. అమ్మ ఏలీయా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీయా గారిని కాకులు పోషించే. అమ్మ అక్కడ అన్ని అయిపోయినప్పటికీ దేవుడు ఏమంటాడంటే ఏలీయా గారితో, సారేపతి ఎదవరాలు ఉంది, అక్కడికి వెళ్ళిపో, ఆవిడ నిన్ను నీళ్లు పెట్టి రొట్టె పెట్టి పోషించదు అన్నవికి. అమ్మ సారేపతి ఎదవరాలు ఒక పూట తింటూ ఒక పూట లేదు. ఆ బుడ్డులో నూనె లేదు, తొట్టులో పిండి లేదు. ఆ ఒక్క పూటకే కొడుకు తల్లికి ఒక్క పూటకు సరిపోయే పిండి, కొంచెం నూనె బుడ్డులో. అమ్మ అయిపోయినప్పటికీ ఆ పూట కాల్చుకుని తినేసి ఇంకా మనకి ఏమీ లేదు, చనిపోదాం అన్నప్పటికీ ఏలీయా గారు దర్శించారు. ఏలీయా గారు దర్శించి, అమ్మా నీ దగ్గర ఏమనుంటే పెట్టమ్మా, నాకు ఆకలేస్తుందని అడిగారు ఏలీయా గారు. కానీ మన దగ్గర అయితే ఏమీ లేదు, మనమైతే ఏమీ లేదంటాం. మాకే లేదు, నీకేం పెట్టాం, నాకే ఇబ్బందిగా ఉంది, నాకే కరువు ఉంది, నేనేం పెట్టినాను అంటాం మనవుతి. కానీ ఆవిడ అలాగనలేదు దైవజనుని. ఏమందంటే, రండి పెడతాను కూర్చోండిని కౌరువిచ్చి ఆ బుడ్డులో నూనె తీసి ఆ తొట్టులో పిండి తీసి వేసి దైవజనుడికి సమృద్ధిగా పెట్టింది. అమ్మ పెట్టిన తర్వాత ఏలీయా గారు తిన్న తర్వాత అమ్మ దీవించాడు. ఎవరని? పేదంటి ఎదవరాల్ని దీవించాడు. అమ్మ బుడ్డులో నూనె తరగలేదు, తొట్టులో పిండి తరగలేదు. అమ్మ పేదవంటి ఎదవరాల్ని వాడుకున్నావా, కరువేమీ లేకుండా పోషించవా. పేదవంటి ఎదవరాల్ని వాడుకున్నావా, కరువేమీ లేకుండా పోషించవా. జ్ఞానమేమి లేదయా వాడుకోవయ్యా, దూషింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. జ్ఞానమేమి లేదయా వాడుకోవయ్యా, దూషింప పడ్డవాణ్ణి వాడుకోవయ్యా. వాడుకో నన్ను వాడుకో, తురగలింప పడ్డవాణ్ణి నన్ను వాడుకో. వాడుకో నన్ను వాడుకో, తురగలింప పడ్డవాణ్ణి నన్ను వాడుకో. అమ్మా నీతి అయిన యోబును వాడుకున్నాడు దేవుడు, పొట్టైన దావీదును వాడుకున్నాడు దేవుడు. అమ్మ పేదింటి ఎదవరాల్ని వాడుకున్నాడు, సారేపతి ఎదవరాల్ని దేవుడు. ఈరోజు నిన్ను నన్ను ఒకట వాడుకుంటాడు. అమ్మ వాడుకుంటాడు. అమ్మ ఈ పాట రూపంలో మరి దేవుడు మరి ఎంతో కృప చూపించి మరి దేవుడు మరి ఈ పాట రాయించాడు మరి దేవుడు. అమ్మ నేనైతే దేవుడి మాటలు చెప్పాలని, దేవుడి పాటలు పాడాలని, దేవుడు గణపరచాలని అమ్మ నా ఆశ. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తుడుచుబడతానంటున్నాడు. అమ్మ నేను ఫస్ట్ గుంట పాడినప్పుడు, ఫస్ట్ గుంట దేవుడి మాటలు చెప్పినప్పుడు అందరూ నవ్వేవారు. అమ్మ ఏలనగా ఈ రోజుని వాళ్ళే తప్పు ఒప్పుకుంటున్నారమ్మా. దేవుడు తునకరింప పడిన వాళ్ళే వాడుకుంటాడు, దూషింపబడిన వాళ్ళే వాడుకుంటాడు. నేను అందరిలో దూషింపబడ్డాను, అందరూ నన్ను నిందించారు. అమ్మ దేవుడు చేతిలో, దేవుడి కృపలో, దేవుడి ఆలోచనలో నేనున్నాను. కానీ దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు నాకు తిన్నాక కూడి లేదు, ఎవరన్నా పెడతారేమో చూసేవాడిని. అలాంటిది 600 మందికి భోజనాలు పెట్టేలాగా సంవత్సరం దేవుడు కృప చూపించాడు. గుంటూరు సభలకు వెళ్తే ఆ సభలో లేని వాళ్ళకి 10,000 ఇస్తాను. దేవుడు కృప చూపించాడు. అమ్మ ఎవరన్నా అనాథలు ఉంటే లేని వాళ్ళకి దుప్పళ్ళు, బిర్యానీ పొట్లాలు, వాటర్ బాటిల్
ఇచ్చే కృప నాకు దేవుడు చూపించాడమ్మా. నాకు ఇచ్చాడు దేవుడు. ఈ రోజుని దేవుడు నన్ను ఎంతో వాడుకుని నన్ను ఎంతో బలపరిచి ఉన్నాడు కాబట్టి దేవుడు దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా నేను చెల్లించలేని దేవుణ్ణి. అలాంటి దేవుడు యేసయ్య. రక్షణ అంటే నీటిలో ఇచ్చిన రక్షణ అనుకుంటున్నారు. నీటిలో ఇచ్చిన రక్షణ కాదు, అగ్నితో ఇచ్చిన రక్షణ. రక్షణ అంటే మతం అనుకుంటున్నారు. మతము కాదు, మార్గము. ఆ మార్గంలో నేను బాగుపడ్డాను. నేను మంచిగా జీవించున్నాను మార్గంలో. రక్షణ అంటే యేసు ప్రభుని పొందుకుంటాం. యేసు ప్రభుని మనం పొందుకుంటాం. ఆయన పిల్లలుగా జీవింతాం. ఆయన పిల్లలుగా నడుద్దాం. బీడీ కాల్చే వాళ్ళు ఒకరు, సుట్ట కాల్చే వాళ్ళు ఒకరు, కైని వేసే వాళ్ళు ఒకరు, మందు కాల్చే వాళ్ళు ఒకరు, కోడి పందాలు ఆడే వాళ్ళు ఒకరు, పేకాట ఆడే వాళ్ళు ఒకరు, అబద్ధాలు ఆడే వాళ్ళు ఒకరు, లంచం తీసుకునే వాళ్ళు ఒకరు. ఎన్ని జీవితంలో ఉంటే నువ్వు ఎలా హెచ్చించబడతావు, నువ్వు ఎలా దీవించబడతావు, నువ్వు దేవుళ్ళ ఆశీర్వాదాలు ఎలా చూస్తావు. అన్ని వదులుకొని యేసు ప్రభు వారే నా తండ్రి, నేను ఆయన బిడ్డనే అని నువ్వు జీవింతే ఆయనలో ఆశీర్వాదాలు దీవెనలు మెండిగా చూస్తావమ్మా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిలబడింది నేనవుతే తండ్రి, మాట్లాడింది పరిశుద్ధ దేవుడే. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి యేసయ్య, నాతో మాట్లాడింది దేవా స్తోత్రం తండ్రి. ఆయా వాళ్ళతో కట మాట్లాడు తండ్రి యేసయ్య. నా జీవితంలో ఏ ఎత్త తొలగించావో తండ్రి, ఉన్నవారి కట ఆ జీవితంలో తొలగించు తండ్రి. ఆ యచ్చనాల నుంచి ఇడిపించు తండ్రి, ఆ లోక ఆశల నుంచి ఇడిపించు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. వాళ్ళ కొరకు తండ్రి దేవా తండ్రి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి యేసయ్య. దేవా చూసి ప్రతి బిడ్డ తండ్రి మారు మనసు వచ్చి తండ్రి యేసయ్య నిజమైన దేవుడు యేసయ్యను తెలుసుకోవాలి తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. పరలోక దేవుడా తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి. చిన్నపాటిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.